కాకపోతే ఇప్పుడు కొంతమంది ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వాళ్ళకు ఒక డౌట్ ఉంది స్వామి. ఏంటంటే ఎంతో ట్రై చేస్తున్నాం కానీ ఉద్యోగం రావట్లేదు, దేనివల్ల అని ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి అనుమానం. కానీ ఉద్యోగం వచ్చిన వాళ్ళు ప్రమోషను అంటే చేతి వరకు వస్తుంది, చేజారిపోతుంది. ఇది దేని వల్ల అవుతుంది అంటే ఇవన్నీ కూడా అంటే ఎలాంటి లోపం వల్ల దేని వల్ల జరుగుతున్నాయి అంటే? ఖచ్చితంగా ఈ రోజుల్లో నేను ఎల్ఏ చేసిన దాని ప్రకారంగా ఉద్యోగస్తులైనా ఎవరైనా సరే మీ ఫ్యామిలీలో గొడవపడద్దు. మళ్ళీ ఫ్యామిలీలో గొడవ పెట్టుకోద్దు. ఇలా చెప్పారు గురువు గారు అని చెప్పేసి అని సరే వెళ్ళి గొడవ పడను మీరు కాదు, అంటే ప్రేక్షకులు వినేవాళ్ళు. అంటే ఇలా చెప్పారు కదండి, మళ్ళీ డౌట్ రావచ్చు. డౌట్ అడిగారు కాబట్టి డౌట్ గానే ఉంది క్వశ్చన్ ఆన్సర్ కూడా. అయితే ఇలా జరగడానికి గల కారణాలు ఉన్నాయి. జాబ్ లో ప్రమోషన్స్ కానీ, జాబ్ లో వెసులుబాటు కానీ, కొత్త జాబ్ కానీ, విదేశ జ్ఞానం కానీ, ఇవన్నీ కూడా విఘ్నాలు రావడానికి గల కారణం ఇదే కదా. అవును, ఇదే కదా. దీనికి నా ఎల్ఏజ్ ప్రకారంగా నేను ఈ రోజుల ప్రకారంగా ఇచ్చేటువంటి ఆన్సర్ ఏంటంటే, వీరికి ఖచ్చితంగా ఎవరో ఒకరి దగ్గర అవ్వటం, మన వాళ్ళు కాకుండా ఎవరో ఒకరు దగ్గర అవ్వటం, ఆ దగ్గరైన సందర్భం, ఆ దగ్గరైనటువంటి తరుణం, వాళ్ళు ఫ్రెండ్స్, రిలేషన్స్, ఎమోషన్స్, అఫైర్స్, దీని ఇంగ్లీష్ చాలా రకాలు ఏదైనా కావచ్చు. కానీ ఈ వ్యక్తి నాకే కావాలి, ఈ వ్యక్తి నాకే కావాలి అని చెప్పి ఎవరొకరి దగ్గరికి వెళ్ళి హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, మందు పెట్టడం, చేతబడి లాంటివి చేయించడం ద్వారా ఈ మనిషి ఎదగరు. ఎలా అంటే, ఈ మనిషి పై స్థాయికి వెళితే ఇగో వస్తుంది, నాతో మాట్లాడు. ఈ మనిషి పై స్థాయికి వెళ్ళడం ద్వారా ఈ మనిషి నాతో ఉండలేదు, ఇగో వస్తుంది. వాళ్ళ భర్తతో ఈమె వెళ్ళిపోతుంది, వాళ్ళ భార్యతో ఈయన ఉండిపోతారు, వాళ్ళ పేరెంట్స్తో వీళ్ళు ఉండిపోతారు అని చేపించడం ద్వారా ఖచ్చితంగా ఇది నా దగ్గర ఎల్ఏజ్ చేసినటువంటి విషయం. ఇది పాయింట్, ఇది పాయింట్ 1. పాయింట్ 2, జాబులో వారికి నచ్చిన స్థాయిలో వీరు ఉండలేకపోవటం, పై స్థాయిలో ఉన్న వారికి గౌరవం వీరు ఇవ్వలేదు అని వారు అనుకోవటం, వారు ఇగో చూపించే తత్వానికి వీరు ఉండలేకపోవటం. అంటే వీరు ఒక స్థాయిలో పెరుగుతారు, అంటే వీరు గారాభంగా పెరిగి జాబ్ చేస్తూ ఉంటారు. ఆ పై స్థాయిలో ఉన్నవారు కొన్ని రకాల ఇబ్బందులు పెడతారు, దానికి వీరు లొంగకపోవటం. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్, వీరికి కొన్ని రకాల పితృదోషాలు, కొన్ని రకాల పితృదోషాలే కాకుండా ఈ జాబుకు సంబంధించి రాహువు కేతు దోషం ఉంటుంది కొంతమందిలో. ఈ రాహుకేతు దోషం, పితృదోషాల వల్ల కూడా విఘ్నాలు వస్తాయి. అవి తొలగించుకుంటే జాబులో, అంటే ముందుది అందరికీ అవుతుందని కాదు, సెకండ్ అందరికి అవుతుందని కాదు, థర్డ్ అందరికి అవుతుందని కాదు, వారి వారి స్థితిగతుల ప్రకారంగా ఆలోచించుకోవాలి. నేనేం చేస్తే ఇది అవుతుంది. ఇవి కారణాలు, జాబ్ కోసం ఇవన్నీ కారణాలు. అలానే వీరికి రాహుకేతు దోషం ద్వారా, పితృదోషాల ద్వారా కూడా విఘ్నాలు కొన్ని ఉంటాయి. పితృదోషాలు ఉంటే గనక వాటి సిమ్టమ్స్ ఏంటంటే, ఎంత చేసినా ముందుకు రాలేరు, ఎంత చెట్టుకి అంతే గాలన్నట్టుగా వీరికి ఏ చేసినా ముందుకు వెళ్ళదు, ఎప్పుడు స్ట్రెస్ ఫీలు, నలుగురు వీళ్ళు మాట్లాడలేరు, ఎంతో టాలెంట్ ఉన్నా ఏం చేయలేరు, వీరు ఆర్థిక స్థితిగతులు బాగున్నా తినలేరు, ఏదో ఒక ఆరోగ్య సమస్య, తినే టయానికి వీరికి సమయం కుదరదు, ఏ చేసినా వీరు అక్కడే ఉండిపోతారు, ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా ముందుకు వెళ్ళదు, ఏదో రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి వీరికి. వీరికి ఖచ్చితంగా పితృదోషాలు ఉంటాయి. ఇల్లు ఎంత కళగా కట్టినా, ఎన్ని కోట్లు బేసి కట్టినా దానికి ఇది ఉండదు, కళ ఉండదు. వీరు నివసించేటువంటి 4వది, వీరు నివసించేటువంటి గృహ వాస్తు, గృహంలో ఉన్నటువంటి నెగిటివిటీ, అశాంతి, భార్యాభర్తల మధ్యన ఎడబాటు, వీరిద్దరి మధ్యన అనురాగం లేకపోవటం, ఇవన్నీ కూడా కారణాలు. ఈ కారణాల్లో ఎవరికి ఏది ఉందనేది గమనించండి. గమనించిన తర్వాత అప్పుడు పరిష్కార మార్గం దొరుకుతుంది. వీటన్నిటిలో ఇంకొకటి ఉంది, చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు. ఈ చెడు వ్యసనాల్లో భాగం ఏంటంటే, పెళ్లి అయిన వారు కానీ, ఉపనయనం అయిన వారు కానీ హిందువులు ఉంటే కనుక, ఏదైనా పాపిసం తీసుకున్న వారు కానీ, బాబాగా ఉన్నవారు కానీ, ఏదైనా ఉపదేశం తీసుకున్న వారు కానీ ఉన్నవారు ఎవరైనా ఉంటే, వారు వారి యొక్క ప్రక్రియని చేయలేకపోవటం, ఆ పద్ధతిని పాటించకపోవటం. కొన్ని పద్ధతులు ఉంటాయి, జంజం వేసుకున్న ఒక పద్ధతి ఉంటుంది, కన్నిగా ఉన్నవరకు ఒక పద్ధతి ఉంటుంది, అవి పాటించకపోవడం, గురువుల్ని, ఇంట్లో పెద్దల్ని గౌరవించకపోవడం, ఇవన్నీ కూడా చాలా కారణాలు. చూసేవారికి చిన్నగా అనిపిస్తుంది, చేసేవారికి పెద్దగా అనిపిస్తుంది.
ఇవన్నీ కూడా కారణాలు. మీరు అనుకుంటారు నా దరిద్రం బాలేదు, నా టైం బాలేదు, ఎవడో వచ్చాడు, వాడు ఎదురయ్యాడు, ఈ పని బాలేదని. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మీకు బాగుందంటే 2 రోజుల తర్వాత మీకు బాగుంటుంది. నక్షత్రం అనేది ఒక రోజుకి ఒకటి వస్తుంది, పాదాలు అనేది 4 ఉంటాయి నక్షత్రానికి. ఇవన్నీ కూడా మనకి హోరా లగ్నాలు అంటారు. అందుకోసమే మంచి సమయం, గుళిక కాలం, రాహుకాలం ఇవన్నీ కూడా తీశారు. అందుకోసమే ఈ రోజు మనకు బాగుందంటే మళ్ళీ మీకు బాగుండాలంటే ఖచ్చితంగా 2వ రోజే బాగుంటుంది, రేపు బాగోదు. అందుకని వారి వారి నక్షత్రాలు, వారి వారు చూసుకునే పద్ధతి ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి జాబ్ సమస్యలు ఎవరికి ఉన్నాయో, ఎదుగుదల ఎందుకు లేదో, ఎంత చేసినా అక్కడే ఉంటుందో, ఇవన్నీ కూడా గమనించుకుంటే ఏ సమస్య ఉందో తెలుసుకుంటే దాని పరిష్కార మార్గం అనేది ఈజీ దొరుకుతుంది. ఇది ఒక రెమెడీ అయితే చెప్పలేం కాబట్టి, అంటే ఒకరి సమస్య కాదు కదా, ఏదైనా ఉంటే సందర్భాన్ని బట్టి మనం పరిహారం అనేది, ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, పరిహారాలు ఉంటాయి. ఇది మీరు అడిగినటువంటి క్వశ్చన్కి నా సమాధానం. ఓకే గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్.